అందరికీ నమస్తే. మన దేశంలో ముస్లింని ఎన్కౌంటర్ చాలా ఈజీగా చేయొచ్చు. ఒక తప్పు చేసినా అతనిపై 100 తప్పులేసి కూడా అతన్ని ఎన్కౌంటర్ చేసినా కూడా ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ముస్లిం అంటే ఒక భయంకరమైన భూతాన్ని చూపించినట్లు మన దేశంలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో రియాజ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ రియాజ్ అనే వ్యక్తి పనిగట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ని అయితే చంపలేదు. పోలీసులే అన్నారు అతను గంజాయి మత్తులు ఉన్నారని. ఆ గంజాయి అమ్మినోళ్ళని పట్టుకోలేదు, కానీ రియాజ్ అనే వ్యక్తిని ఈజీగా 1 డేలోనే ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆ రియాజ్ అనే వ్యక్తి కావాలని మాత్రము పోలీసుని చంపలేదు. ఆ గంజాయి మత్తులో అతన్ని తీసుకుపోతుంటే దాడి చేసి తప్పించుకోవాలని రియాజ్ అనుకున్నాడు. అదేవిధంగా ఆ దాడిలో ఈ మత్తులో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలనో తెలియక ఆ దాడి కూడా భయంకరంగా తలిగి కానిస్టేబుల్ మాత్రం చనిపోవడం జరిగింది. కానీ ఆ రియాజ్ అనే వ్యక్తి స్థానంలో ఎవరున్నా, హిందూ ఉన్నా, క్రిస్టియన్ ఉన్నా, సిక్ ఉన్నా, ఎవరున్నా కూడా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు కాదు. ఇది పక్కా తెలుసు. అదేవిధంగా మన తెలంగాణలోనే నయీంని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. నయీంని ప్రభుత్వము ఎంత వాడుకోవాలనో అంత వాడుకున్నది, అది అందరికీ తెలుసు. మావోయిస్టుల సమాచారాన్ని మొత్తము ఎంత సేకరించాలో అంత సేకరించిండ్రు. చివరికి నయీంను కూడా ఎన్కౌంటర్ చేసిండ్రు. అప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రశ్నించలేదు, ఎందుకంటే ముస్లిం కాబట్టి నయీం కూడా. అదేవిధంగా మన దేశంలో యూపీలో ఇప్పటికీ 480 ఎన్కౌంటర్లు జరిగినాయి. మొత్తం యూపీలో 10,000 ఎన్కౌంటర్లు జరిగినాయి ఇప్పటికీ. కానీ 480 ఎన్కౌంటర్ చేసిన వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ 480 ఎన్కౌంటర్లో 462 మంది ముస్లిమ్సే ఉన్నారు. ముస్లిము చిన్న తప్పు చేసినా కూడా ఈజీగా చంపేస్తున్నారు. అతని మీద 1 కేసు ఉంటే 100 కేసులన్నీ చెప్తున్నారు, ఈజీగా చంపేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అని కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్, అదేవిధంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముస్లిం చిన్న తప్పు చేసినా కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితిలో ఉంది. అతిక్ అహ్మద్ అనే అతను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అదేవిధంగా తన కొడుకుని ఎన్కౌంటర్ చేసిండ్రు. మనం చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్యాక్షనిస్ట్ అని ఒక భయంకరమైన రౌడీ షీటర్లు కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం కూడా ఉన్నారు. వీళ్ళు కొన్ని 100 మందిని చంపేసినా కూడా ఎక్కడ కూడా వీళ్ళని ఎన్కౌంటర్ పేరు మీద పోలీసులు వాళ్ళని అటాక్ చేసి చంపేయలేదు. వాళ్ళు కొట్టుకొని సచ్చారు, కానీ ఎక్కడ కూడా చంపేయలేదు. హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ ఒక రౌడీజం లాగా ఉంటే వాళ్ళు రాజకీయంగా చాలా అభివృద్ధి చెందిండ్రు. మన దేశంలో, మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే రౌడీలు, హిందువులలో ఉన్న రౌడీలు, క్రిస్టియన్లలో ఉన్న రౌడీలు, వీళ్ళని గనక చూసుకున్నట్లయితే ఈజీగా వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినరు. కానీ ముస్లిం అనే వరకల ప్రస్తుతము మన దేశంలో ముస్లిం డాన్ అని ఎవరు లేరు, అందరినీ చంపేసిండ్రు. కానీ హిందూ డాన్లు ఉన్నారు, క్రిస్టియన్ డాన్లు ఉన్నారు, సిక్కు డాన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అతిక్ అహ్మద్ అనే వ్యక్తి ఒక 5 సార్లు ఎమ్మెల్యే అయిండు, అదేవిధంగా ఎంపీ అయిండు. ఆయనను కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వాళ్ళ కొడుకుని కూడా లేనిపోని కేసులలో పెట్టి అతన్ని ఎన్కౌంటర్ చేసిండు, వాళ్ళ తమ్ముని ఎన్కౌంటర్ చేసిండు. ఈజీగా ముస్లిం అంటే చాలు ఈజీగా ఎన్కౌంటర్ చేయొచ్చు. ప్రతి ఒక్క ప్రభుత్వం అదే విధంగా అయింది. అట్లంటే లారెన్స్ బిష్నోయ్ని ఎప్పుడో ఎన్కౌంటర్ చేయాలి, కానీ ఇప్పటివరకు ఎన్కౌంటర్ చేయలేదు. మహారాష్ట్రలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో చనిపోయిన ఒక ఎమ్మెల్యే, అతను ముస్లిమే. ఆ ముస్లిం కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. మన దేశంలో కేవలము ముస్లిమ్స్ తప్ప ఈ దేశము హిందువులది, క్రిస్టియన్లు, సిక్కులది, బౌద్ధులది, వీళ్ళదేనా? అసలు ముస్లిమ్స్ ఉండొద్దా? ఒక చిన్న తప్పు చేసినా కూడా అతన్ని మీద ఎన్ని కేసులు వేసినా కూడా ప్రజలు నమ్మే విధంగా ప్రభుత్వాలు చేసినాయి. నాట్ ఓన్లీ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కూడా ఎంక్వైరీ చేయకుండా రియాజ్ అనే వ్యక్తిని ఈజీగా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. రియాజ్ అనే వ్యక్తి మత్తులో ఉన్నాడని వీళ్ళే చెప్పిండ్రు. మత్తులో ఉన్న వ్యక్తికి ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది అది మొత్తం ఎవరు కూడా ఎంక్వైరీ చేయలేదు, కానీ ఈజీగా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అతను పని కట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయి లేకుంటే పోలీసు ఉన్న ఇంటికి వెళ్ళి చంపేస్తే ఇతను పోలీస్ మీద కావాలని పగబెట్టుకున్నాడని ఎన్కౌంటర్ చేసినా ఒక తప్పు లేదు. కానీ అతను మత్తులో ఉన్నాడు, అతన్ని ఏమన్నా చేస్తారనే ఉద్దేశంతోనే అతను అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్లో తీవ్ర గాయం జరిగింది కాబట్టి చనిపోయిండు. అతనికి శిక్ష విధించేది ఉండే, కానీ ఈజీగా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. యూపీలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ఢిల్లీలో, బీహార్లో, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇదే విధంగా అయింది. పేరుకు మాత్రము ప్రభుత్వాలు ముస్లింలకు మంచి చేస్తుండ్రని అంటారు, కానీ ఎక్కడ కూడా
అసలు మంచి కాదు కదా. వాళ్ళని చిన్న చిన్న తప్పులలో కూడా ఇరికిచ్చి వాళ్ళని ఏదో విధంగా అణిచివేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో రౌడీజం చేసిన ఒక ముస్లిము, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ప్రస్తుతం ఎవరు లేరు. అదే చూడండి, హిందువులలో, సిక్కులలో, క్రిస్టియన్లలో కొన్ని వందల వేల మంది ఉన్నారు. అసలు రిపోర్ట్ల ప్రకారం కూడా మన ముఖ్యమంత్రుల మీద కూడా ఎన్నో వందల కేసులు ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ముస్లింల వరకు వచ్చేవరకలా అతని ఒక చిన్న కేసు అయినా కూడా అతను ఏదో ఇంకా అక్కడనే అణిచివేస్తున్నారు. ఇది ముస్లింలకు ఎప్పుడు అర్థమవుతుందో అర్థమైతలేదు. కానీ ముస్లింలని చాలా పార్టీలు వాడుకుంటూనే ఓటు పరంగా, కానీ ఎక్కడ కూడా వాళ్ళని ముందుకు తీసుకుని వస్తలేదు. మీరు ప్రస్తుతం ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతమంది రౌడీలు ఎమ్మెల్యేలు అయినరు, ఎంతమంది రౌడీలు ఎంపీలు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. కానీ ముస్లింలలో ఎక్కడ అయినరు? నయీం అనే వ్యక్తి ఆ గ్యాంగ్స్టర్ని వదిలేసి భువనగిరి నుంచి పోటీ చేయాలని అనుకున్న సమయంలోనే ఎన్కౌంటర్ చేసి పాడేసిండ్రు. అతిక్ అహ్మద్ని అసలు ఈజీగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిండ్రంటే వాళ్ళకు ఎంత గట్స్ ఉండాలి అసలు. అదే అతిక్ అహ్మద్ ప్లేస్లో ఒక హిందూ ఉంటే ఎన్కౌంటర్ చేసేవాళ్ళ? ఖచ్చితంగా చేసేవాళ్ళు కాదు. అతను ఒక ఎంపీగా చేసిండ్రు. అతిక్ అహ్మద్ తమ్ముడిని ఎన్కౌంటర్ చేసిండ్రు. అతిక్ అహ్మద్ వాళ్ళ కొడుకుని కూడా ఎన్కౌంటర్ చేసిండ్రు. పాపం 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అతన్ని కూడా ఎన్కౌంటర్ చేసిండ్రు. కారణం ఏంది? వాళ్ళ కొడుకు దగ్గర కూడా రివాల్వర్ ఉందని. మనం యూపీ, బీహార్, ఢిల్లీలలో కనుక గమనించినట్లయితే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరితోని 190 మందితోని రివాల్వర్స్ ఉంటాయి. కానీ వీళ్ళ కొడుకు దగ్గర ఉందని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. చంపేసింది ఈజీగా. ఆ విధంగా ఉంది. ఓన్లీ బీజేపీ అని కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా ముస్లింలపై కక్ష సాధిస్తూనే ఉన్నాయి. ఈజీగా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తూనే ఉన్నాయి. 480 మంది ఎన్కౌంటర్లో 462 మంది ముస్లిమ్సే ఉన్నారంటే అర్థం చేసుకోండి. అక్కడ యూపీలో ఉన్న జనాభా ఎంత? ముస్లిం జనాభా 18%. 18%లో ఇంతమందిని ఎన్కౌంటర్ చేసినంటే వేరే వాళ్ళు ఉండరా? గల్లీకి ఒక రౌడీ ఉంటారు అక్కడ. కానీ హిందూ, అదేవిధంగా క్రిస్టియన్ వీళ్ళల్లో ఉంటే వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళతో డీల్ కుదిరించుకొని వాళ్ళని ఓట్ల పరంగా వాడుకుంటుండ్రు. ముస్లిమ్స్ వచ్చే వరకల్లా అదేం లేదు. వీళ్ళు ముస్లింలని అసలు ఏ పార్టీ కూడా చూడండి, జస్ట్ వాళ్ళని ఓటు శాతం వరకే చూస్తారు. కానీ వాళ్ళ బాగుల గురించి ఎక్కడ కూడా చూడరు. మీరు ముస్లిం కాలనీ లేకపోతే వాళ్ళకు అక్కడ రోడ్లు ఉండవు, ఏముండవు, ఎవరు కూడా ఏం పట్టించుకోరు. పాపం వాళ్ళని పేరుకే పైకి ఒక భూతంలాగా చూపిస్తున్నారు మన భారతదేశ ప్రభుత్వాలు.